ఇక్కడికైతే రీచ్ అయిపోయినాం. స్నానానికి అని వచ్చినాం ఇక్కడికి. పాతాళ గంగ అని చెప్పేసి ఉంటది, చూపిస్తా అక్కడికి వెళ్ళినాక. స్నానం చేసుకొని వచ్చిన చుక్కలు అనిపిస్తాయి. ఒక 250 స్టెప్స్ ఏమో ఉంటాయి కిందికి పోనీకి. పైకి వచ్చానికి ఒక సేమ్ మళ్ళా చుక్కలు కనిపిస్తున్నాయి. మామూలు రివ్యూ చూద్దాం, చెప్పవా? రివ్యూ ఏం లేదు బ్రో, మన చెమటలు చూసి గుర్తుపట్టుర్రి. అంతే. చెమటలు చూడరి అనుకోవచ్చు. తిరుపతిలో 4000 కానీ అది వేరు, ఇది వేరు. దాంతో దీన్ని కంపేర్ చేయాలి. దాన్ని నేను గిట్ల ఎక్కిన, కాకపోతే అమ్మా 150 120కి మరి ఇంత 200కి ఇంత ఎప్పుడు కాలేదు. ఆటోలు ఉంటాయి కానీ కింద నుంచి పైకి 100 రూపాయలు ఎవడు పెట్టాలి ఒక్కరికి కానీ. కక్కుర్తి పడి వీటిలో వస్తే ఇట్లా అయినాం. పరిస్థితి ఇది మాది. మామూలు కష్టాలు బట్టలు ఇలా పడతలేవు, లోపలికి 1 అలో లేదు. ఇదో మావాడు కష్టపడి పాలు ఇచ్చాడు. ఎనర్జీ డ్రింక్ ఇట్లా తాగిండు పాపం ఇవాళ. ఫోన్ సైలెంట్ అలా పెట్టరా. ఫోన్ సైలెంట్ ఫైనల్లీ అవర్ దర్శనం కంప్లీటెడ్ ఫ్రెండ్స్. అయిపోయింది దర్శనం అయితే. ఇంకా ఈ నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, చూసేసి వెళ్దాం. అది ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉన్నాకు, పోయేదారిలోనే ఉంది. అదొకటి. ఆ డ్యామ్ దగ్గర ఒకటి చూపించిన కదా మీకు, లైక్ స్టెప్స్ ఉంటాయి కింద కూర్చునేది. ఆడికి వీలుంటే వెళ్తాం, లేకపోతే లేదు. ఆక్టోపస్ వ్యూ పాయింట్ మాత్రం వెళ్తాం. ఇంకా ఫస్ట్ టైం దర్శనం ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? వెల్ మావాడు ముస్లిం అన్నమాట, ఫస్ట్ టైం వచ్చాడు. గుడి నాతో వచ్చాడు. అట్లా మావాడు బాగా హ్యాపీ ఫీల్ అవుతుండు, కొంచెం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుండు. ఇగో మా కష్టాలు చూడు. ఇగో ఈ మైక్ సెట్ చేయాలి, మైక్ ఇగో ఇది ఇలా బెటరా. ఇవి మా కష్టాలు. పక్కడు ఉండని, ఇది పెట్టద్దా? అది పెడితే రాదు, సరిపోదు, వైర్ సరిపోదు. పెడితే ఏం కాదు, ఉంటుంది, ఏం కాదు. ఏం సైనింగ్ ఆఫ్. ఫైనల్ గా శ్రీశైలం అయిపోయింది, వెళ్తున్నాం ఇంకా ఇక్కడ నుండి. మళ్ళీ వద్దాం ఎప్పుడన్నా వీళ్ళు చూసుకొని. బీడపడరా వీడు, బండి అడ్డం పెట్టాడు. కావాలా ఐస్ క్రీమ్? ఎటు లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైటా? ఎట్రా ఎటు పోవాలరా? ఎటు పోవాలరా? ఇది పెట్టడానికి అర్థం కాకపోతే కరెక్ట్. బాయ్ బాయ్ శ్రీశైలం. ఓం నమ శివాయ. బస్సులు చూడండి ఎన్ని గానం ఉన్నాయో. జ్ఞానం బస్సులు ఎందుకున్నాయో. ఎగ్జిట్ లెఫ్ట్, షాపింగ్ కాంప్లెక్స్ రైట్. ఎగ్జిట్ కార్తికేయ అన్నప్రసాదం ఉంటుంది. అది తీసుకుపోతాను, కొంచెం దూరం పోదాం. ఎట్లా వస్తుందో నాకు గుర్తుకొచ్చింది. ఎట్లా నీకా? నాకు తెలుసు. అది ఏంద్రా కనబడుతున్నాయి కదరా.
అదే చూసినారా, నేను అది చూసే పోతున్నా. మై గాడ్. అక్కడ పైన ఉంది కదా స్ట్రైట్ అని. గాయబ్ గాయస్, గయబ్. కీప్ లెఫ్ట్ అయినా. మా ఊర్లో నాకు పేరుందిరా, పేరు అన్ని గుర్తు పెట్టుకున్నా మ్యాన్. ఏం చేసినా షార్ప్ గా గుర్తు పెట్టేసుకుంటా. వచ్చినావా ఎగ్జిట్ కదా, టోల్గేట్ మరి. ఆ, మనం టోల్గేట్ దాటొచ్చినాం, నువ్వు చూడలే? అరే పిచ్చోడా, టోల్గేట్ రా మనం దాటింది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూడండి గాయస్. ఇంకా బాయ్ బాయ్. ఆక్టోపస్ వ్యూ పాయింట్ గాయస్, ఫర్ హెడ్ 50 రూపీస్ అంట. ఎంతమంది అని రాని అన్ని 50s. ఏముంటుందో చూద్దాం. మన కొత్త ఏం కాదు కదా భయ, కొత్త ఏం కాదు కదా. దాని పొరిగి చూసా. యు మీన్ సౌండ్ కమింగ్. బాగానే ఉంది అడ్వెంచర్ గా. అసలు అంతగానం ఏముంటుంది, ఇప్పటికి 3-4 సార్లు వచ్చినా 3-4 సార్లు మిస్ అయ్యాను. ఈసారి మిస్ కావద్దని చెప్పేసి వస్తున్నాం. చూద్దాం ఏముంటుందో. అది లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట, నేను చూసుకోలేదు. ముంగడికి వెళ్ళిపోయినా, మావాడు ఉండారే వెళ్ళిపోయినట్టుందిరా అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ లో చూస్తాం. మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం అనమాట. అంతగానం ఏముంటది అని చెప్పి ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పేసి వస్తాను అంతే. హౌ టు డూ వాక్. ఆల్రెడీ ఒక బైక్ ఉంది, బైక్ పెడదాం. పొగలు అక్కుతుంది నా బండి. చూడండి గైస్, పైనుంచి కిందకే ఉంటది. ఇక్కడ ఆక్టోపస్ అని అన్నారు, అది ఏ రకంగా కనబడుతుందో ఎవరికి తెలియదు. 50 రూపాయలు దండగా. ఇక ఇక్కడైతే కూర్చొని కొన్నది. మీరు కూర్చొని 100 రూపాయలు పెట్టుకొని వస్తుంటే మాత్రం రండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఏ రారాబాయ్, ఆడున్నా ఈడున్నా ఒకటే చెప్తున్నా. అసలు వర్త్ కాదు, అసలు వర్త్ అసలు వర్త్ ఇట్లా కాదు, వేస్ట్. అసలు వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం అంతే. మీరు వచ్చేదంటే స్కిప్ కొట్టేసానండి. అసలు వేస్ట్, టైం వేస్ట్, పైసలు వేస్ట్. అదే గాష్ 100 రూపీస్ గంగల గాయ. చేసేపు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని పోతాం. ఇక డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేసి తినేసి ఎవరింటికి వాళ్ళు ఇక గాయబ్. నాకు తెలిసి అంత ఒకటే బ్లాగ్ లో వచ్చేస్తుంది అని అనుకుంటున్నా, తెలియదు ఇక చూద్దాం. ఇప్పుడే ఇక్కడ ఫుడ్ కంప్లీట్ చేస్తాం. చికెన్ బిర్యానీ తిన్నాం. బటర్ ఫ్లై ఫుడ్ విలేజ్ హజీపూర్ అంట.
జీవితంలో మర్చిపోయి వీళ్ళు ఇక్కడ సైడ్ రాకరు మీరు. జీవితంలో జీవితం మీద విరక్తి చచ్చిపోతారు మీరు. అంత వర్స్ట్గా ఉంది బిర్యానీ. మళ్ళీ ఏంది ఒక బిర్యానీకి సింగిల్కి 200 వేసారు. ఇటు సరిపోలే అటు సరిపోలే. జీవితంలో రాకరు ఇటు సైడ్. ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం, వెళ్ళాలి ఇంకా. ఇంకెంత 121 కిలోమీటర్స్ అనుకుంటా. కూర్చున్నావా? ఆగాగండి. ఓకేనా? 121 కిలోమీటర్స్ ఉంది గాయస్ ఇంకా. టైం ఎంత అవుతుంది? 6:16 అవుతుంది టైం. ఎప్పటి వరకు పోతామో చూడాలి. టైర్లు మొత్తం నాశనం అవుతుంది. ఏం రోడ్లు రా బాబు బాబు. ఎటో తిరుగుతుంది అసలు. ఎటు అట్లా ఉంది, అట్లా అట్లనే ఉంది. ఇంత మంచి చేసి గిన్నె పోగొట్టారు ఎందుకు నాకు అర్థం కాదు. మాట్లాడము ఎడకుందరా బాబు, ఇట్లా లేట్ అవుతుంది. నాకేం లేట్ అయితే లేదని మా ఫ్రెండ్ అన్నాడు, వాడు గట్టేసరికి వెళ్ళాదన్నమాట. వాడిని ఉప్పలో డ్రాప్ చేస్తే వాడు ఆ నుంచి వెళ్ళిపోతాడు. వాడు బర్రెలు వస్తాయి కదా వెళ్ళిపోయి పనులు మెల్లగా వెళ్ళిపోయేటోడు కానీ వాడిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. వాడేమో వెళ్ళి ముందున్నాడు. ఆ స్లేక్ టైర్స్ మొత్తం వాళ్ళు ఎక్కబోతున్నారు. మనమేమో గ్రిప్ టైర్స్ తెలుసు. ఎన్ఎస్ ఆప్షన్స్ 10-1-6 సారీ ఎన్ఎస్. ఆల్మోస్ట్ నేను 3-4 కిలోమీటర్స్ నుంచి వస్తూనే ఉన్నట్లు. కడతల్ టోల్ ప్లాజా దగ్గరికి ఇట్లా వచ్చేసినాం. ఇంకా ఆల్మోస్ట్ సిటీ దగ్గరకు వచ్చినాం. ఇంకా అవుట్స్కట్స్ అనుకోండి ఇక కొంచెం. ఓ అమ్మా ఇల్లు ఇట్లనేనా. ఎవర్రా మీరంతా ఇళ్ళకొచ్చారు?
ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయాను ఇప్పుడే. అంత మాట్లాడిద్దాం అనుకున్నాను, మనకి లేట్ అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నా ఇంట్లో వెళ్ళకుండా వచ్చింది అనమాట. 8:40 అవుతుంది. ఇక ఫోన్లో వస్తున్నాయని చెప్పేసి వెళ్ళిపోయాను వాడు. ఇక తర్వాత అంటే వాడిని ఎక్స్పీరియన్స్ అడుగుతిద్దాం అంటే అంటే కెమెరా ముందు అడుగుదామని చెప్పేసి అనుకున్నా, కానీ వాడికి లేట్ అవుతుంది. సర్లే అని చెప్పేసి పంపించేసిన. ఏం ఇట్లేదు, ఆల్మోస్ట్ ఇంటి దగ్గర వచ్చేసిన. ఇంకొక 5 minutes అంతే. ఫుల్ అలసిపోయినా అలా ఎందుకో నాకు శ్రీశైలం వెళ్తేనే ఫుల్ టైర్డ్ అయిపోతుంది. అంటే లైక్ ఏంటంటే ఒకటే రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒకటేసారి ఇట్లా కంటిన్యూ రైడ్ చేస్తాం కదా. కంటిన్యూ చేయడం ఇట్లా అలవాటు ఉందిలే, కానీ లైక్ ఏమో మనం ఇంకా ఇక్కడికి వెళ్తే నాకు అంతా ఎట్లనే అవుతుంది. ఫస్ట్ టైం వెళ్ళినా బండి ఉన్నప్పుడు ఇట్లా సేమ్ అప్పుడు ఇట్లా అంత మొత్తం బాడీ పెయిన్స్, అసలు నెక్స్ట్ డే మొత్తం పడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇట్లా అట్లనే ఉన్న పరిస్థితి అయితే ఒక టాబ్లెట్లు వేసుకొని మంచిగా పడుకుంటే. ఇంకా ప్లస్ మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళేది ఉందంటే మాత్రం ఒక రోజు ముందు పోయి అక్కడ ఉన్నాను బెటర్ నన్ను అడిగితే. దర్శనంకి చాలా అది ఉంది, రష్ అంటే చాలా రష్. మధ్యాహ్నం వెళ్తే ఆఫ్టర్నూన్ 5:30 ఉన్నది. 5:30కి అలౌ చేస్తారంటే 5:30 అంటే లైన్కి అలౌ చేస్తారంటే లైన్ మళ్ళీ ఇంకెంతసేపు అవుతుందో అది తెలియదు. ఇంకా పెద్ద అది ఉంది. మార్నింగ్ వెళ్తేనేమో మధ్యాహ్నం అలౌ చేస్తారంట లోపలికి. అంటే మార్నింగ్ పోయి కూర్చుంటే మధ్యాహ్నం వరకు అలౌ చేస్తారంట. అట్లా ఉంది అక్కడ మొత్తం ఇప్పుడు. అంటే అంత జనాభా, అంత రష్ ఉన్నది అక్కడ. సో ఇన్ కేసు ఎవరన్నా వెళ్ళాలి మంచిగా పోయి రావాలనుకుంటే ముందు రోజు వెళ్ళండి. 6 ఏళ్ళు ఒక రోజు అక్కడ స్టే చేయండి, బాగుంటుంది. అక్కడ మంచిగా హోటల్స్ ఇట్లా హోటల్స్ ఉండేసి ఒక రోజు మంచిగా ఒక పీస్ఫుల్ డే ఒక మంచిగా ఉండేసి రావచ్చు. మాకేంటంటే సడన్ గా వెళ్ళిపోయినాము వచ్చేసినాము. ఒక్క రోజు ఇట్లా ఉంటేనేమో బాగుంటుండే. అక్కడ ఏమి ఇంకా అది పోలేదు. ఒకటి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని చెప్పేసి చూసినాం, కానీ అది వేస్ట్. అనవసరంగా అది 750 రూపీస్ తీసుకున్నాడు. చెప్తున్నా కదా, దానంత వర్స్ట్ వ్యూ పాయింట్ కంటే ఇంకా చాలా వర్స్ట్ ఇంకా అది. దాన్ని నాకు తెలిసినంత వరకు అయితే ఏముండే అసలు ఏం లేదు కదా. అనవసరంగా 50 రూపీస్, ఇద్దరు కలిపి 100 రూపీస్ అయిపోయింది పుట్టిగా. అసలు ఏం బాగాలేదు పుట్టిగా. నాకు ఇంకా దానికంటే నాకు ఏమంటారు ఘాట్ సెక్షన్ ఎక్కేటప్పుడు బాగుంటుంది ఇంకా లొకేషన్ దానికంటే. వేస్ట్ అసలు అక్టోబర్ వ్యూ పాయింట్. ఏదో ఇన్స్టాగ్రామ్ లో హైప్ లేపారు కానీ దానికి అసలు అది లేదు ఏం లేదు. ఏదో ఎడిటింగ్ చేసి అంత హైప్ లేపారు తప్ప దాంతో అసలు ఏం లేదు. అసలు ఏం బాగా కూడా బాగాలేదు అది. అసలు అక్కడికి పోతే పైసలు వేస్ట్ తప్ప ఏం ఉండదు అక్కడ. ఇక బడ్జెట్ అనుకుంటారా, మాకైతే లైక్ పెట్రోల్ కి ఒక 3000 అరౌండ్ ఏమో పడ్డది ఇద్దరు కలిపి. ఇంకా ఫుడ్ అంటారా, మార్నింగ్ ఒక 250 బ్రేక్ఫాస్ట్ అయింది. మేము లంచ్ చేయలేదు, అక్కడే గుడి దగ్గరనే ఉండే. ఇక సాయంత్రం 6 o'clock ఏమో ఆకలి అవుతుందని చెప్పేసి ఒక రెస్టారెంట్ పోయినాం. చెప్పినా బటర్ఫ్లై అని చెప్పేసి ఏదో ఉండే. అక్కడ 450 రూపీస్ ఏమైంది, 2 బిర్యానీకి ఒక కోక్కి. చెప్తున్నా దానంత వేస్ట్ ఫుడ్ ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదేమో. ఇంత చెత్త ఉన్నది. వాడు ఇచ్చే క్వాలిటీ ఏమంటారు, క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. వేస్ట్ అసలు. అది ఎందుకు పోయినామా అనిపించింది. అక్కడ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక దగ్గర తిని ఉండే, అది హోటల్ క్లోజ్ ఉంది. సో ఆపోజిట్ ఇంకొకటి ఉంది కదా, ఇంకెందుకు మళ్ళీ టైం వేస్ట్ చేయడం, ఆకలి అవుతుందని చెప్పేసి అది తినేసినాం. ఎందుకు తిన్నాం రా అనిపించింది. కనీసం తిన్నప్పుడైనా కడుపు నిండలేదు. మళ్ళీ ఆడేమన్నా తక్కువ తీసుకున్నా అంటే అట్లా లేదు. ఒక బిర్యానీకి సింగిల్ బిర్యానీకి 200 రూపీస్ ఉంటా, చికెన్ బిర్యానీ. ఇంకా సర్లే అయిపోయింది, ఇంకా అయిపోయింది. మార్నింగ్ 250, ఒక ఆఫ్టర్నూన్ ఒక అది లైక్ ఎంత 450, సరే ఎంత 500-700 రూపీస్. అదొక 3700 అయింది ఇద్దరం కలిపి. మేము 2000 తీసుకుని వెళ్ళినాం. సరే 2000. See you in the next vlog.
నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో ఐడియా లేదు. నాకు ఆల్రెడీ నేను పొద్దున రిపీట్ చెప్పిన అది ఎప్పుడు వస్తుందో ఐడియా లేదు. వాళ్ళ డేట్ మాత్రం December 28, 2025. బై బై.